నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అనకాపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగులకు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ వారి సౌజన్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కూటమి నాయకులు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నాడు ఆదినారాయణ మహిళా కళాశాల ప్రాంగణంలో 52 కంపెనీల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హాస్పిటల్స్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, రాష్ట్ర తెలుగు అధికార ప్రతినిధి ఉగ్గిన రమణమూర్తి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కర్రీ సత్యనారాయణ, 84వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేబ్రోలు దుర్గాప్రసాద్, తల్లారి కాశీనాయుడు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బంటూ రవి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎల్లపు శ్రీను, జగన్నాథస్వామి టెంపుల్ చైర్మన్ దాడి బుజ్జి, ఎంపీటీసీ చంద్రబాబు, నాగేశ్వరరావు, మాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ సకల గోవింద్, మాజీ కౌన్సిలర్ జగన్మోహన్ రావు, దాడి నాగరాజు, కలగ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే మన నూతన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అట్లాగే యువతకి ఉపాధి హామీ ఉండేటట్టు జాబ్ మేళాలు కానీ దాదాపు 2 దఫాలు నిర్వహించి 3వ విడత కూడా నిర్వహించడం జరుగుతుంది మన కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో. అట్లాగే నిన్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో నిన్న కాగ్ని ఏదైతే చేయడం జరిగిందో క్యాంపస్ని, దీని ద్వారా కూడా మన ఉత్తరాంధ్రకి భవిష్యత్తులో చాలా లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ విధంగా మన కొనతాల రామకృష్ణ గారి ద్వారాగా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మాకు ముందుగానే రేపు జరగబోయే బుధవారం జాబ్ మేళా కోసం గ్రామాల్లో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ నిరుద్యోగ యువతకి మేము ఎలాగా వాళ్ళకి అవేర్నెస్ చేయాలి, వాళ్ళు ఎలాగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే విధంగా మాకు ఆల్రెడీ కమిటీలు వేసి చెప్పడం జరిగింది. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి భవిష్యత్తులో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ఈ నిరుద్యోగ యువతకి ఈ జాబ్ మేళా ఎంత ఉపయోగపడుతుందో నేను తెలియజేయడం జరిగింది. దీని అందరికీ కారణమైన కొనతాల రామకృష్ణ గారికి మా అందరి తరఫున కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో 2 సార్లు మన ఇలా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది, జాబ్ మేళా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తే మన మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ నిరుద్యోగ కొరత తీయడానికి అవకాశం ఉంటుంది. మొన్న గతంలో జాబ్ మేళాలోనే కనీసం మా కసింపాడ మండలంలో నాకు తెలిసిన వాళ్ళు సుమారు ఒక 50 మందికి జాబ్లు వచ్చాయని చెప్పారు. మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ నిరుద్యోగ సమస్య తీరాలంటే మనం సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు అయినా సరే ఈ జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరగాలని, ఈ రేపు రానున్న కాలంలో కూడా మంచి జాబ్ మేళా క్యాంపులు ఏర్పాటు చేసి, అలాగే నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో కూడా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మంది హాజరడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనకాపల్లి ఆదినారాయణ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సమిష్టి ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకి ఒక జాబ్ మేళా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ 3వ విడత మన అనకాపల్లి నియోజకవర్గంలో 3వ విడత జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇది మన అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి ఆదేశాలతో రేపు 17వ తారీఖుని ఇది జాబ్ మేళా ప్రారంభమవుతుంది. ఇందులో 51 కంపెనీలు మన అనకాపల్లికి అయితే తరలి వస్తున్నాయి. 51 కంపెనీలు హెచ్ఓడీలు జాబులు ఇవ్వడానికి వస్తున్నారు. అందులో సుమారు 3152 జాబ్స్ మనకైతే రేపు జాబ్ మేళలో జరగబోయే జాబ్ మేళలో 3152 జాబ్స్ అయితే ఇక్కడ ఉండడం కల్పించడం కూడా జరుగుతుంది. మరి ఈ జాబ్ మేళని యువత అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మరి యువతకే ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలో చెప్పిందో యువతకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి
దానికి అనుగుణంగా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం, యువతకి ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి యువతకి ఒక డిగ్రీ ఉంటే సరిపోదు, వారి ఆ డిగ్రీకి ఒక నైపుణ్యం ఉంటే దానికి ఒక విలువ ఉంటుందని ఒక భావించి ఈ స్కిల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జాబ్ మేళా నిర్వహించడం. అలాగే మరి ఏదైతే యువత బాగుంటే ఆర్థికంగా బలోపేతం అయితే సమాజం కూడా ఒక ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుందని భావించి ఈ జాబ్ మేళా నిర్వహించడం కూడా జరుగుతుంది. మరి రేపు 17వ తారీఖున జరిగే జాబ్ మేళాను చదువుకునే యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు వితోతకమైన నిధులు తీసుకొస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే కుర్రాళ్ళు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదో ఉపాధిలో కుదురుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అలా కుటుంబాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు మన శాసనసభ్యులు మరి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గతంలో మొన్న మధ్య 3 నెలల క్రితం జరిగిన జాబ్ మేళాలో సుమారుగా 1500 మంది అభ్యర్థులు ఎంటర్ అయ్యారు. ఈ 1500 మందికి 32 కంపెనీలు వచ్చాయి. సుమారుగా 585 మందికి ఉద్యోగాలు కల్పించారు. అంచేత మన కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో తెలియజేస్తే ఎక్కువ మంది పాల్గొంటారు. పాల్గొనడం ద్వారా ఆ విద్యార్థికి లేదంటే ఆ యువకుడికి ఆలోచన విధానం మారి ఏదో కంపెనీలో సెటిల్ అవ్వాలన్న దృక్పథం ఏర్పడుతుంది. అంచేత ఎక్కువ మంది గ్రామంలో ప్రచారం చేసి ఈ జాబ్ మేళాని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుని వెళ్తున్నారు. అభివృద్ధి పదాలను కూడా తీసుకెళ్తుంది. దీంతో పాటు నిరుద్యోగ యువతకి మనకి నియోజకవర్గాల్లో ఉన్న యువతకి కూడా ఏదో ఒక మంచి అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అనకాపల్లిలో మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా మన అనకాపల్లి గవర్పాలెం స్థానిక ఆదినారాం మైనార్ జూనియర్ కళాశాల అంటే ఉమెన్స్ కాలేజీలో ఈ నెల 15న చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. ఎందుకంటే యువకులు ఎవరైతే నిరుద్యోగులతో ఇబ్బంది పడుతున్నారో వారికి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా యువత అంతా కూడా ఉద్యోగాలు సాధించే కల్పనతో ప్రభుత్వం ఏదైతే ఈ కంపెనీలు సుమారు 50 కంపెనీలకి తీసుకురావడం జరుగుతుంది. ఈ 50 కంపెనీల్లో కూడా సుమారు మన యువకులు ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమం మీకున్న అర్హతలు, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని వస్తే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సద్వినియోగం చేసుకునే విధంగా మీరందరూ కృషి చేస్తారని, ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సుతో అతి వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరిచి కార్యక్రమం పాల్గొనగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఇది 2 సార్లు అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళా నిర్వహించడం ఎంతో ఆనందకరం. మరి రేపు మరి గౌరవ శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి పిలుపు మేరకు మరి మంచి అద్భుతమైన కంపెనీలు ఒక 51 ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో యువతకి ఒక మంచి భరోసా కల్పించడానికి, యువతకి ముందడిగేసి ఒక కుటుంబ స్థితిగతుల్ని, ఆర్థిక పరిస్థితులు ముందుకు నెట్టాలంటే యువత ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక 51 కంపెనీ, ఒక మంచి కంపెనీలు తీసుకొచ్చి రేపు 17వ తారీఖున ఆదినారాం మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జాబ్ మేళాకు, మెగా జాబ్ మేళాకు మరి కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత అంతా కూడా వారి యొక్క పట్టాలు పట్టుకొని వచ్చి మరి మీకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ అయ్యి మరి ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను మరి కుటుంబ బాధలను ముందుకే నెట్టాలంటే ఏదో జాబ్లు చేయాలి. ఈ పోటీతత్వంలో ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం ఎంతో ఆనందకరం. అలాగే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రులు
మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి అనకాపల్లి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు వంతాల రామకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గారు, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ వర్యులు రామకి గారు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ముందుకు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో ఆనందదాయకం. మరి ప్రజలందరూ కూడా మేము కూడా కార్యకర్తలు నాయకులందరూ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి